తిరుమలకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. అతని భార్య భూలోక రంభ. అబ్బా, ఇక్కడికి వచ్చేసరికి సౌండ్ ఏమాత్రం తగ్గదు. అతని భార్య భూలోక రంభ, ఆయన భార్య రంభే. ఒప్పుకుంటాం. మరి మీ భార్య ఎప్పుడు చూశాడు పాపం? ఎప్పుడు నన్ను చూడటానికి సరిపోయింది. అయ్యో, ఈరోజు ఆదివారం ఈవెంట్లు క్లబ్బులు ఇవన్నీ వదిలేసి ఇంటికి వెళ్ళవయ్యా స్వామి అంటే ఏనాడైనా వెళ్ళాడా? ఎప్పుడు దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడమే. ఆవిడ ఎప్పుడైనా చూస్తే కదా అన్న చందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలేండి. ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయిస్తున్న పొందు కోసం పాలనండ జరువారిలో ఎవరి భార్య చక్కనిది కాదు చెప్పండి నాకు. అయినా ఒకరి భార్య సంగతి మనకేలా? ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య ప్రాణము కలిగినట్టి పసిడి బొమ్మ, ప్రాణము కలిగినట్టి పసిడి బొమ్మ, అవయవములు కలిగిన చింతామణి, నీకెవరు బదులు చెప్పగలరు? అందరూ వచ్చారు, అందరూ పోయారులేండి. బదులు ఎందుకు గాని ఇందులో బదులు చెప్పవలసిన పనే లేదండి. ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించు భారము మీది, ఆ మీద అతన్ని ఆకర్షించు భారము నాది. అతని అనుకున్న 40 లక్షలలో సగము మీది, సగము నాది. చెప్పు. నీదేమిటి నాదేమిటి? నీవు కళ్ళు మూసుకుని కృష్ణ దూకమన్నాను. అబ్బా, గంగమ్మ తల్లి కృష్ణానది పరవళ్ళు దూకుతుంది. నడుముకు ఒక బండ కట్టుకొని దూకు, ఇక లేచే పనే ఉండదు.
20 లక్షలు మీ వశం చేస్తున్నాను, 20 లక్షలు నా వశం అవుతున్నాయి. ఇది బ్రహ్మాండమైన వ్యాపారం పెట్టుకుంటే బతికే ఉపాయం నేను చెబితే గంగలో దూకుతాను, చెరువులో మునుగుతాను అంటారేమిటండి? అవును, నీదేమిటి నాదేమి? అది 40 లక్షలు తెచ్చి నీ చేతిలో అది బాబు బాధ్యత నాది. మరి నాది. మన ఆనందానికి హద్దే లేదు. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు. కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.